మన శరీరంలో ఈ ఒక్క లోపం ఏర్పడితే ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా? ఎంతమంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారంటే అసలేంటి సమస్య? నమస్తే అండి. నేను మీ డాక్టర్ యచూరి రాజా రంజిత్. వెల్కమ్ టు మై సీరీస్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. అదేదో సమస్య కాదండి. మన బాడీలో లో ఐరన్ లెవెల్స్ సమస్య. చాలా మందిలో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న సమస్య అండి. నార్మల్ రేంజ్ ఆఫ్ ఐరన్ లెవెల్స్ ఏంటంటే 60-170 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ అండి. చాలా మందిలో 60 కంటే తక్కువ 30, 20 ఇది కూడా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవటం వల్లనే వచ్చే సమస్య అండి. దీనివల్ల చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సొస్తదండి. అందుకనే ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలి. ఎక్కువ ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్స్, డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. అలాగే నట్స్ తీసుకోవాలి. సీడ్స్ అంటే పంప్కిన్ సీడ్స్ గానీ, లేదా పొమోగ్రానేట్స్ గానీ ఇవన్నీ తీసుకోవాలి. అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ బాగుండాలండి. అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా మంచిదండి తీసుకుంటే. వీటితో పాటు మన సిద్ధ నాగార్జున ఆయుర్వేద ఫార్మసీలో దీనికి అశ్వగంధ, అలాగే ఆమ్లా పొడి, అలాగే తిప్పతీగ పొడి, అలాగే త్రిఫలం ఇవి 4 తెప్పించుకొని వాడుకోండి. ఆహారం సరిగ్గా తీసుకోండి. ఔషధాలు సరిగ్గా వాడుకోండి. అలాగే ఐరన్ లెవెల్స్ పెంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ లెవెల్స్ తగ్గితే మాత్రం చాలా సమస్యలొస్తాయండి. బీ వెరీ కేర్‌ఫుల్. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే బయోలో నా వాట్సాప్ నంబర్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మెసేజ్ చేసేయండి. మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ అండి. నమస్తే.